మాకు చాలా కొట్లాటలు అవుతున్నాయి వాళ్ళ గురించి ఉత్తిని. నేను జస్ట్ వీడియో ఆయన ఏమన్నాడు అంటే నువ్వు టచ్లు సైజులే చెప్పినావు మహానుభావుడు వినవు. సో నేను అందుకే నరేష్ కి ఈ రోజు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా గైస్. ఇక నేను నిజంగానే నీకు ఇస్తున్నా. నాకు ఇయ్యలే, ఆయనకి ఇచ్చినా నాకు ఇయ్యలేవని బాధ. బయట కూర్చుంటా అలిగిండు ఆయన తెలుసుకరా ఫస్ట్ పోయి నాకెవ్వరొద్దు నాకెవ్వరు అవసరం లేదు నా బతికేదో నేను బతుకు. ముఖం చూస్తే నాకు తీసుకోపోయి బాక్స్ తీసుకో. అరే దుకాణంలో పని చేయించుకుంటావు, చాయ్లకు తిప్పుతావు. అరే అలిగినావా బావా? స్టార్ట్ చేసినారా గైస్? నిజం చెప్తున్నా, వచ్చి 2 గంటలు అయింది, కూర్చోబెట్టింది. వాళ్ళు ఏంది బట్టలు తీసుకుంటుంది, అలా పోతుంది, రెడీ అవుతుంది, వస్తుంది. ఏం ఇది బాగాలే అది బాగాలంటే మళ్ళీ లోపల పోతుంది. ఎంతసేపు ఇంకా కీర్తే అరే జల్దిరా. నేను వీడియో పెట్టేస్తా, నీ ఇష్టమా అన్నీ చెప్పేసా. అసలు ఎందుకు రమ్మనో ఏంది కథ? ఏదరా ఇది మాకు పంచాయతీ, మాకు పనులు ఉండవా? ఓకే ఇన్న తిరగాల. మొన్న ఏమో వీడియో కాల్ పెట్టి మాట్లాడింది కదా, ఆయనతో చేసావు ఇంటర్వ్యూ. మంచిగా లేదు, నచ్చలే మాకు. మన షాప్ లో ఎంత మంచిగా చూడండి. ఈ షాప్ లో నచ్చలే మాకు. ఇప్పుడు ఏం చేయాలా? వీడియో ఎందుకు పెట్టమన్నా అంటే ఎందుకు సారీ చెప్దామని. సారీ గిరి మన చిట్టి కాదు, ఓవర్ యాక్షన్ చేయకు కూర్చో. సో గైస్ నేను వీడియో ఎందుకు పెట్టమన్నా అంటే నరేష్ ని యాక్చువల్లీ మాకు చాలా కొట్లాటలు అవుతున్నాయి వాళ్ళ గురించి ఉత్తిని. గురించి వాళ్ళ గురించి నీ గురించి ఏమో పెట్టుకొని వీడియో కాల్ చేసింది. ఇట్లా వీడియో కాల్ చేసి నేను పట్టుకున్నా కానీ పట్టుకున్నావా లేదా నీలాగా అది ఇది అని చూపేలే. నేను జస్ట్ వీడియో కాల్ ఆయన ఏమన్నాడు అంటే నువ్వు టచ్లు సైజులే చెప్పినావు మహానుభావుడు వినవు. అయ్యా అయినేమో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి మొత్తం ఫ్రెండ్ అని చెప్పి కానీ చూపించలేమో అది ఈ డ్రెస్ లేదు ఆ డ్రెస్ లేదు. స్వీటీకి ఇంట్లో ఉన్న స్వెట్ అదేమంటారు టవల్ బి తెలుసు అంటే అంత క్లోజ్ స్వీటీ ఆమె. మా బిల్డింగ్ మీద ఉంటుంది, ఎవరున్నారు చెప్పు? ఏ బిల్డింగ్ మీద ఎవరు? నీకు గల్లీ గల్లీకి ఒక బిల్డింగ్ అంతా నీదే. నేనంటే సో గైస్ నేను ఇవన్నీ ఎందుకు, మాకు వేరే వేరే వాళ్ళ గురించి కొట్లాటలు. నేను కూడా ఈ మధ్య నరేష్ మీద చాలా అరుస్తున్నా అనమాట ఉత్తినే. లైక్ నేను ఫ్రెండ్ అరుస్తుంది ఉత్తినే నువ్వు చేసే లంగ కథలకే అరుస్తా. అయితే నేనేమంటున్నా అంటే పోనీ ఇవన్నీ ఎందుకు మిస్కమ్యూనికేషన్, కొంచెం మంచిగా ఉండే మంచిగా చేసుకుందాం అని అనుకుంటున్నా. కానీ ఇవే ఏదో ఒక పెంట అవుతుంది. ఆయన కూడా ఈ మధ్య చాలా రెచ్చిపోతున్నాడు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నేను ఆయనకి సారీ చెప్దామని వీడియో పెట్టించిన అంతే, ఇంకేం లేదు. సారీ చెప్పినా రైట్ అయిపోయి నువ్వు చెప్పు సారీ. మన జస్ట్ నార్మల్ గా ఆయన ఫ్రెండ్ పైన దుకాణం ఉంటాడు ఫ్యాషన్ మెన్స్ వేర్ లా. సో అందుకే తీసుకొచ్చి అట్లా జలానికి పెద్దాం అనుకున్నా. నువ్వేమన్నా దుకాణానికి తీసుకొస్తా నేను కలలుగంటానా? జలాంపియాలంటే నార్మల్ గా చేయొచ్చు, ఇట్లా పట్టుకొని అది ఇట్లా పట్టుకొని. డౌట్ వచ్చేసా బలతగా నువ్వు అంత క్లోజ్ గా చేస్తేనే నువ్వేమన్నావు షాప్ లో పని పెట్టుకున్నావా 500 ఇచ్చినావా అన్నావు. డౌట్ వచ్చింది అప్పుడే. స్టోరీ అని చెప్పి నువ్వైతే కథలు పడుతున్నావు. ఆడికి ఏడ మాట్లాడినా వీడియో లేదు అసలు.
చూపించింది మేము రీల్స్ చేస్తున్నాం ఆడ అబ్బా రీల్స్ చేస్తే ఇప్పటివరకు పెట్టకపోతుండే నాకు నమ్మకం లేదు దొరా ఏమనుకో పూర్తితో పెట్టకపోతుండే రీల్ చేసి ఒక్కరితో పెట్టినా ఓవర్ యాక్షన్ చేయకు ఇప్పుడు ఆ జిగురు అంటే ఏమనంట మళ్ళా వీడియోలు పెట్టావు ఏహంగా తీసుకొని వస్తున్నావు డైరెక్ట్ ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు ఎంతమంది ఇట్లా అదొక లిస్ట్ ఉందా సరంగమా ఏంది తెచ్చిన గాయస్ మీరు చూడుర్రి ఇలా ఎందుకు వీడియోలు guys ఎన్ని అన్ని ఎన్ని గణం వీడియోలు ఉన్నాయి నిన్న వేసిండు వీడియో అందులో ఆ పిల్ల ఎంత నాజూక్ నరం లెక్క మాట్లాడుతుంది కానీ మస్తు ఎక్కువ మాట్లాడుతుంది నరేష్ నీ ఇష్టమే నువ్వేం చెప్తే అది. రిచ్ మలానే ఈయన ముందే అన్నా నేను అంటే లైక్ పేరెంట్స్ ఇష్టాలు ఏమి లేవా అంటే లేవు అంత నాదే అని అన్నా కూడా ఏమంటలేదా పిల్ల ఏమన్నారు ఇవన్నీ వేసుకుంటుంటే ఎవడు చేస్తాడు ఎప్పుడు ఇంకా వీడియోలో నాకు అర్థం కాదు చేయకు నువ్వు వేసుకున్నావు ఆయన దగ్గర వేసుకోమాలా ఆయన తెచ్చుకున్నావా ఫ్రెండ్ లెక్క తీసుకొచ్చిన అంతే షాపింగ్ మరి వేయించినావు అంత చీప్ బట్టలు వేయరంట హెవీ బట్టలు వేస్తారంట ఆమెమో నాజూక్ గా మాట్లాడుతుంది నరేష్ నీ టవల్ లెక్కనే ఉంది అంటే ఇది మా సైజే కాదు ఇవన్నీ నాకు కోపం రావా నేను మనిషిని కాదా ఇన్నేళ్ళ నుంచి నేను ఫ్రెండ్ ఉంటున్నా వచ్చే కోపం మాకు రాదా ఎప్పుడు అదేమంటారు బట్టలు ఇప్పాడు నాకెప్పుడు చాయ్ తాగిపోయాడు కానీ ఇవన్నీ చేస్తాడు సో నేను అందుకే నరేష్ కి ఈ రోజు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా గైస్ సర్ప్రైజ్ ఏంటంటే సర్ప్రైజ్ లో ఆ వీడియో కాల్ ఇష్టపడి అడగలేదు ఆ సర్ప్రైజ్ ఓవర్ యాక్షన్ చేయకు నేను నువ్వు ఊహించండి అసలు నీ మైండ్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ పోయి దిమ్మ తిరుగుతుంది మళ్ళీ అవునా చూపి ఎందుకు కూర్చో ఫస్ట్ చూపి కాదు 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 గర్ల్స్ ప్యాంట్లు కానీ నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు నా దగ్గర నుంచి ఏదైనా గెస్ కొట్టు నువ్వు ఊహించని ఇస్తున్నా అంటే ఎక్స్పెక్ట్ చేయగా నీలాగా అదే పేడల అది మోషన్ టాబ్లెట్లు అట్లాంటివి కాదు కొంచెం మంచిది హెల్దీది నువ్వు స్వీట్ లో పెట్టి చేస్తావా డబల్ కా మీటర్లా నువ్వు ఖుష్ అయిపోతావు అది నేను ఇచ్చిన అంటే అసలు చూపిస్తే ఖుషి అవుతా కళ్ళు మూసుకో మళ్ళీ కళ్ళు తెరచు అనుకో చంపేస్తా సరే కళ్ళు మూసుకో తీసుకొస్తా నువ్వు వీడియో బంద్ చేయకు తెలవాలా అరే ఆగలేవా ఏమైందిరా నీకు ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు వెయిట్ చేసిందా అరే కారా బ్యాగ్ వేస్తుంది ఇడిగే బ్యాగ్ A few moments later. అమ్మాయి వేసి మంచిగా నించో ఓకేనా చూపియాలా చూపి టడా నువ్వు ఎందుకు వచ్చినావా ఇలా అరే షాక్ కావాలి ఇప్పుడు అరే నేను పైన ఉన్నా కింద తీసుకొని వచ్చి నరేష్ వచ్చారు అంటే వచ్చిన కళ్ళు మూసిన ఎందుకు వచ్చినావా మళ్ళా ఊకే పర్సన్ నీతోటి అరే నేనేమన్నా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు అరే ఆయనేమన్నాడు బాబా ఈ రోజే వచ్చిండు పాప ముంబై పోయి అవునా అది పక్కకు నిల్చోవాలా కూర్చోవా లేకపోతే కూర్చో ఊకే ఏదైనా ప్రాబ్లం అయినది ఏమైంది ప్రోగ్రామ్ ఏమో మొన్న ఒకరు వీడియో కాల్ మాట్లాడింది ఆయన ఇప్పుడేమో పైన ఫోన్ చేస్తారంట మళ్ళీ చెప్పాలా కదా అంతా అయిపోయినాక లోపలికి చిన్న ఇల్లు దుకాణంలో ఒక పోరింగ్ తీసుకొని వస్తా బరాబర్ నువ్వు తెస్తా మళ్ళా బరాబర్ అది మేము టవల్ చెప్తాం ఈయనేమో సైజులు చెప్తాడు ఎంత గలీజ్ అది ఇన్ని రోజుల నుంచి ఫ్రెండ్ గా నేను ఒక్క రోజు ఇప్పించాడు లేదు సారీ మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ఊకే జంజాటాలు కొట్లాటలు ఏమొద్దు ఇప్పటి నుంచి మంచిగా వేసుకుందామని చెప్పాను ఇంకా నేను సారీ అని చెప్తున్నా వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఊక కీర్తన్ ఎందుకు అరుస్తుంది నరేష్ ఎందుకు అరుస్తున్నాడు నరేష్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అందుకే మొత్తం ఈ రోజు నుంచి ఇంకేముంటాయి గాయస్ మేము ప్రశాంతంగా వీడియో చేసుకుంటాం సో నేను ఇప్పుడు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది మిస్టేక్ లో వచ్చింది అప్పుడప్పుడు వస్తుంది
నేను ఏమంటున్నా నరేష్ కి నేను పెద్ద సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నేను ఇచ్చిన అనమాట సర్ప్రైజ్ గిఫ్ట్. ఏదో తేడాగా ఉందేంటి? సో తెచ్చినావా? సరే నువ్వు ఇక ఏదో చాక్లెట్ గిన్నెలు సరే నువ్వు పోలే నువ్వు పోయిగా ఉండేనా ఆయన చేస్తాడు, ఆయన నేను కళ్ళు ఉంటాడు. చూసాను గిఫ్ట్ నేను కూడా చూసాను. అదే ఆయన కింద కళ్ళు మూస్తాడు. వద్దు నువ్వు పో, నువ్వు పైన చూసుకోపో. ఆయన ఎందుకు ఇమ్మంటది? ఇచ్చా ఆయనకి. సరే ఉండువా పో. ఆయన ఎందుకు ఇమ్మంటాడు? అయితే ఇంకొక సర్ప్రైజ్ ఉందన్నమాట. అది షాక్ షేక్ అయిపోతా అని చెప్పినాడు. అదేదో మజాక్ చేసిన భరత్ అట్లా పెట్టి, కానీ నేను ఇప్పుడు అల్టిమేట్ షాక్ ఒకటి ఇస్తా. వద్దు ఇప్పుడు కళ్ళు తెరుచుకుంటా. వద్దు ప్లీజ్ కళ్ళు మూసుకో. వద్దు నువ్వు కళ్ళు వద్దు మూస్తే కళ్ళు ఏదో ఒకటి మూసుకో ముందు ప్లీజ్ పెడుతున్నావు ప్లీజ్ బొమ్మ. ప్లీజ్. కళ్ళు మూసుకో, నిజంగా నిజాయితీగా ఇస్తా, ప్రామిస్. సరే. నిజాయితీగా నువ్వు కళ్ళు మూసుకో, నేను నిజాయితీగా తెచ్చిస్తా. ఏదో కళ్ళు బట్ట మూసుకో. చింపేసిన నా మీద వద్దు ఏం అనిపిస్తారు వీళ్ళకి ఇలా అయినా. పైన ఏం పని లేదు కీర్తి నాకు, నేను కిందనే ఉంటాను. నువ్వెందుకు అరే నా మళ్ళీ వచ్చినావు? తెచ్చుకొచ్చిర్రా నాయన పని మాట లేదా? సరే ఆగి, నా కళ్ళు మూసాడంట మళ్ళా. వదిలే, కళ్ళు మూసుకో. ఆయన కళ్ళు అరే ఇంత మూసాడు. పెద్ద బ్యాగ్ వేసిన ఏంది అది? బ్యాగ్ లో ఉంది సర్ప్రైజ్. బ్యాగ్ గిఫ్టా? బ్యాగ్ లో సర్ప్రైజ్ చాక్లెట్ గిక్లెట్ ఉంటుంది. అదే ఉంటాయి. చాక్లెటా? ఇప్పుడు అలాగే ఉంటదా? కాదు. లేకపోతే ఆ చాక్లెట్ డబ్బు ఉంటుంది చూడు, అందరికి 3, ఇస్తారు అదేమో. 2, 1 స్టార్ట్. ఒకప్పుడు నరేష్ నన్ను చీడి చేసిండు గైస్, ఇగో తీసుకోనని. కానీ ఇప్పుడు నేను నా కోసం తీసుకున్నా కూడా ఆ గిఫ్ట్ ని నరేష్ కోసం అయితే ఇవ్వాలని అనుకుంటున్నా. అదేందో ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకుంటావా? నేనెందుకు మూసుకుంటా? నాకాకి ఆయనకి సరే ఆయనకి సరేనా తీస్తున్నా మళ్ళా. ఏ నాకు టెన్షన్ అవుతుంది, నువ్వు ఏమంటావేమో అని. అరే నేనేమంటా తీసుకొని వెళ్ళిపోతా. ఎమిరా బాలరాజు, ఎమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల పని చేసుకోరా బేవకు. అమ్మా గిఫ్ట్ మంచిదైతే చెడ్డైతే తిన పెడతా. టెన్షన్ అవుతుంది నాకు నిజంగా. తీరు జల్దీ. నాకు కావాల్సిన కళ్ళు వచ్చేస్తుంటానా? ఏ కాదు తెరువు, కళ్ళు తెరువు. ఈయన మూస్తే తెరుస్తారు. ఇగో అయ్యా డబ్బాది. ఏయ్ ఏ, డబ్బా కాదు, ఏ, వెయిట్ నిజం. ఉంది, వెయిట్ ఏ, ఉంది. జాగ్రత్త. ఏంటుంది? వెయిట్ ఉంది. నువ్వు ఒకప్పుడు చీడి చేసినావు కదా, నేను నిజంగానే నీకు ఇస్తున్నా. అరే ఐఫోన్ రావే. నిజానా? ఆ, ఏ పీక్తున్నావు? నిజంగానా ఫ్రాంకా? నిజంగా ఫ్రాంక్ ఎందుకు చేస్తాం ఇట్లాంటివి? ఇంకా ఆన్ కూడా కాలేదు చూడు. అవును ఇప్పుడు చేసిన. So guys, ఇప్పుడు నువ్వు నేను నాకు నా ఇస్తున్నావా కోసం లేకపోతే తీసుకున్నా ప్రాంక్ అన్నమాట. చేస్తున్నావా? ఇది నా కోసం తీసుకున్నా, కానీ ఇప్పుడు నేను నరేష్ కి ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే నరేష్ ఒకసారి నాకు ఇట్లానే ఇంద్రపార్క్ లో వీడియో చేయలే, అప్పుడు ఇట్లా ఏమంటారు ఫోన్ ఇస్తున్నా అని చెప్పి షాకింగ్ ఇచ్చిండు, కానీ మనం అట్లా చీడి చేయమన్నమాట. సో అందుకే ఆయన స్టార్ట్ చేసినావా నువ్వు ఇక? ఏందా? ఎన్ని రోజులు నేనున్నా నీ దోస్తు, నేను నీ పక్కకు తిరిగేది, చేసేది, దింపేది, చాయ్ తీసుకోపోయేది, సినిమాలకు తీసుకుపోయేది అన్నీ నేను. గిఫ్ట్లేమో ఈయనకి. అరే ఏంది? serious 1,80,000 అది. అవును తక్కువనేవా నాకు అది చూడు పిచ్చా మళ్ళా తక్కువనే అయింది. మళ్ళా అదే నేను పంపించా ఫస్ట్ ఇనేది ఇరా మన అరే న్యూసెన్స్. అట్లా కాదు, నువ్వు అల్లుగా కానీ చెప్పేది నువ్వు. అరే చాలా డేస్ నుంచి కొట్లాట అయింది, అడిగిండే ఫోన్ ఇప్పానని. అడిగినావా నువ్వు ఫోన్ ఇంపిమని? ఆయనకు ఫోన్ అసలు డ్రీమ్ నేను అడగలే పోయి. ఆయనకు కూడా కావాలి, ఆయన మనసు నాకు తెలుసు కాబట్టి నేను తీసి నీకు తెలుసా ఆయన మనసు? నా మనసు నీకు తెలియదా మన? సో నీ మనసు కూడా కానీ ఆయన చాలా డేస్ నుంచి వెయిట్ చేసిండు నా ఫోన్ కోసం. ఏ అట్లా మంచిగా తీసుకోండి. ఎంత పడ్డది? ఎంత చెప్పింది ఇందాకనే. ఈఎంఐ కట్టుకోలే నేనే లేదు కట్టేసినా మొత్తం కట్టేసిన. సరే వాడు చాలు చిన్నవాడు. అరే ఫోన్ ఇస్తే అంతగా మళ్తారు అరేనా. అరే నీకేమైతుందో ఇద్దరు సంవత్సరం వాడుకున్న వైపు అట్లా కాదు మరి మరి. ఎందుకు ప్రతిదీ అట్లనే వాడుకుంటావు మరి? వద్దు మరి ప్రతి వాడొద్దు అట్లా. చూడు దేవుడి ఫోటో పెట్టుకున్నావా? ఇగో
పెట్టిన ఆల్రెడీ నేనే మంచిగా శివుడిది శివుడు ఇంకా పార్వతి పార్వతి మంచిగా ఎట్లేదు మంచిగా ఇలానే చేసుకోవాలి ఇక మనం వీడియో మంచిగా iPhone 17 Pro Max లో ఎగ్జామ్ ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ నీకు? నాకు ఇంకా నమ్మకం అయితే గిచ్చి తాగు. ఇది నిజాం ఇది నిజమే కానీ ప్రాంక్ అవుతుంది. ఏడికి అరే ఏంటి కస్టమర్ ఓవర్ యాక్షన్ చేయొద్దా? గిఫ్ట్ ఇచ్చి ఉందావా? అరే తీసుకోరు నేనే గిఫ్ట్ అరే భరత్ ఓవర్ యాక్షన్ చేయకు పోకు మళ్ళా రా. ఎలా ఉన్నాయి నా మూడు అయితే అనమాట. ఏదో ఇది ఒక డ్రీమ్ లెక్క అనిపిస్తుంది నాకైతే. iPhone 17 Pro Max ఇస్తే ఎవరికైనా డ్రీమ్ లెక్కనే ఉంటది మళ్ళా. కానీ నాకెందుకు ఇచ్చిన నాకు అర్థమవుతలేదు. నువ్వు నా ఫ్రెండ్ కదా. ఫ్రెండ్కి ఇంత పెద్ద కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తారా? క్లోజ్ ఫ్రెండ్ నమ్మబుద్ధి అయితే కానీ నాకు నువ్వు ఏం చేస్తున్నావు? లేదు ఇది ఇవ్వడానికి ఒకటే కారణం గైస్. ఎందుకంటే ఒక రోజు నరేష్ ఇట్లా ఉత్తి డబ్బా పెట్టేసి ఇచ్చిండు. అందులో ఏం లేదు. కానీ నేను ఉన్నాను మస్తు ఫీల్ అయిపోయినా. సడన్గా ఇట్లా తీసియంగా నేను ఏదో ఖుషి అయిపోయినా. అంత చీన్ నేను చేయలేను కాబట్టి రియాలిటీగా నేనేందో అన్నది చూపించుకోనికి ఇచ్చిన. ఇక్కడ ఫోన్ నువ్వు తీసుకుంటావు. ఇక్కడ చూస్తున్నా మంచిగా ఉంటది. ఆడ ఆయన నీకు అర్థమైతే ఆయన అలిగి వెళ్ళిపోయింది పిచ్చిదాను. ఎవరు ఎవరు? భరత్ నార్మల్ గా పైకి తన బయట కూర్చుంటూ అలిగిండు. ఆయన పిలుచుకరా ఫస్ట్ పోయి. నాకెవ్వరొద్దు నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా పాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట జీవితం. అరే ఏమైందా నీకు? నువ్వు అలిగినావు. పైకి పోతా ఉన్నావు కదా. అరే ఏమైందిరా? అట్లా అనలే లోపల రావా నీకేమైంది? మీ ఫ్రెండ్కి ఇచ్చుకో గిఫ్ట్లు ఇచ్చుకో ఏమన్నా చేసుకో. నువ్వు కూడా ఫ్రెండే కదా అట్లా అనకురా. ఇగో ఇద్దరు సాంసం తీసుకున్నాం. ఇది అమ్మేసి ఆ? ఇది అమ్మాయి సాంసం తీసుకున్నాం. నిజమా? అట్లేదు నాకు ఇచ్చింది ఎట్లా ఇస్తా నేను ఉత్తా అన్న ఏదో మనకంటే ఆమె నాకు ఇచ్చింది వాళ్ళ. నాకు ఇయ్యలే, ఆయనకి ఇచ్చినా కాదు నాకు ఇయ్యలేవని బాధ. ఓ ఫస్ట్ ఫ్రెండ్ ఇప్పటికైనా ఏం కాదు. పిలిచినా కదా అందుకే అయినని ఈయనని అటు పంపించి వీడియో ఎందుకు మామ? అర్థమైందా? వద్దులే పని చేసే వీడియో. ఇద్దరు అలుగుడు కూర్చొని అరే ఫోన్ ఇవ్వగా నీదే పెట్టుకో. లే తీసుకో ఫోన్ తీసుకో. నువ్వు ఇద్దరు కలిసి పడేయండి దాన్ని ఎటైనా అయిపోతుంది. నిజంగా ఆ ప్రేమతో ఇచ్చింది పాపం. ఎంతనేమో ఇది. సెకండ్ హ్యాండ్ అయితే కాదుగా. చెంప వలుగుతా సెకండ్ హ్యాండ్ అన్నావు అంటే. అంత ప్రేమతో ఇస్తే సెకండ్ హ్యాండ్ అంటావు. ఏమో ఇవాళ రేపు అమ్ముతురుగా. ఏమో నీకు ఏదైతే ఉంది ఫోన్ అయితే వచ్చింది ఆ ఖుషి ఉన్నావు. ఇవాళనే మళ్ళా 2 వీడియోలు తీసినావు ఫోన్. నువ్వు పొగడు నన్ను. ఆయన ముగ్గురు ఎట్లా పొగడాలి? అట్లా ముగ్గురు పెట్టి చూస్తుండవు. పిచ్చా నీకు ఏమైనా పొగడమంటుంది ఫోన్ ఇచ్చి. ఏం చెప్పాలి ఇక నేను? ఆయనేమో అలిగిండు. షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలా సార్ ఖరాబ్ అవుతుంది. సేవలేమో నా దగ్గర గిఫ్ట్ ఏమో ఆయన. నీ టోపీ బాబా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి ఏం చెప్పాలి? మళ్ళీ ఆమె ఇచ్చింది నీకెందుకు? అరే లైట్ గిఫ్ట్ వచ్చేదా? అరే పోనీ ఆయన పోతే పోతా. వస్తా దోస్తుని కాపాడమే నా బాధ్యత. అరే పోనీదా ఆయన లైట్ తీసుకో, మనం చేద్దాం వీడియోలు. ఊరికే ఆయన తోక పెట్టుకుంటే వీడ అవసరమా చెప్పు? నెలకు 500 ఈ కథం చాలు. ఆయన ఏం పని చేస్తాడు? ఎక్కువ చేయడుగా. కానీ ఫోన్ మంచిగా నిజం. ఇంత పెద్ద ఫోన్ నాకు ఇస్తాను నేను కళల గిట్ట ఊహించేది. అందుకే ఇచ్చిన రియాలిటీలా. అదే అర్థమైంది.
మళ్ళీ తీసుకోవాలి కీర్తి మళ్ళీ అడగవా ఏం అడగా? ఫోన్ అయింది అది ఇది అని చెప్పి. ఎందుకంటే ఇందులో ఓ, ఫోన్ మస్తు వస్తుంది క్లారిటీ. ఐఫోన్ 17 మళ్ళీ మంచిగా ఫోటో దిగా మంచిగా నువ్వు ఫోటో చంపవాలి. ఎందుకు వేరే అంటే మోడల్ ఫస్ట్ తీస్తావా? కాదు ఫస్ట్ ఫోటోలో నువ్వెందుకు అని చెప్పి దేవుని తీస్తావా? దేవుని ఫోటో అడగదు. ఏ దేవుని ఫోటో? ఈడుంది ఆడుంది దేవుడిని కాదు అర్థమైంది. ఏ మాకు నువ్వే దేవుడు ఫోన్ ఎవరిస్తే అది దేవుడు మనకి. ఏ మంచిగా వచ్చింది కదా దేవుడు ఏమైనా తింటుంది దేవుడు ఆయన అడిగిన పావు ఆయన తీసుకొస్తావు. తీసుకున్నా కుళ్ళు వేస్తుంది కాదు ఆయనకి ఎంత కుళ్ళు చూసిరా ఈయనంత కుళ్ళు ఓరుకుండదు ఆయన ఏమి ఇచ్చిన పాపం ఈయనకైతే మొన్న వచ్చి మళ్ళా నిన్న మొన్న వస్తా ఎల్లుండి నుంచి వస్తామా 14 Pro Max 180,000 పైసలు లేవా 10 రూపాయలు చాయ్కి తీయాలి చాయ్ తాగిపోయాలి రోజు అట్లాంటి ఫోన్ ఇచ్చింది నీకు రాసి పెడితే తీయకుండా నీ కోసము ఏ అవన్నీ మాట్లాడకి ఇవన్నాడు తీసుకున్నావుగా ఉండిగా తీసుకున్నట్టు ఏ నాకు వద్దు తీసుకో మంచిది పో ఇద్దరు ఏ వద్దు మళ్ళీ ఏంది మళ్ళీ ఆయనకి ఇచ్చి నాకు ఇద్దరికి ఇవ్వకుండా ఇస్తే ఇద్దరికి ఇద్దరికి ఎట్లా లేకపోతే ఇస్తారు? మన అమ్మాయి కూతురు అయ్యానికి ఏమో ఇంత పెద్ద షాప్ పెట్టిన వస్తుంది భారతి కూతురువి అయ్యాలి ఆ మాత్రం ఇస్తే ఇద్దరికి ఇప్పటి నుంచి ఏం అవసరం లే. వచ్చి పెద్ద ఏదో వేస్తా అనుకుంటే ఏదో ఇచ్చింది ఆయన ఆయన ఇచ్చింది గిట్ట ఈయన అలిగిండు ఈయన పిలిచి చేసింది వీడియో అవసరమా ఆయన అడిగితే నా తప్పు నువ్వు తీసుకో నీకేమైంది? ఇదిగో ఇట్లాంటి టైంలో నువ్వు ఆడికి రావాలా ఇంటికాడికి నారాజ్, వచ్చి ఇట్లా దుకాణం. చేస్తే ఆయన అలగడా చెప్పు అందుకే నేను పంపి అంటే నువ్వే ఉండని అని అన్నావు. అన్ని నువ్వే అంటే మళ్ళీ నన్ను అంటుంది ఇప్పుడు ఆయన తెలిసిపోయింది ఇప్పుడు ఏం చేస్తావు ఆ ఫోన్ ఏం చేస్తావు నాకు కొద్ది కాదు ఆయనకి ఇచ్చేయి ఓ ఆయనకి ఎందుకు ఇస్తా నేను పిచ్చా నీకేమన్నా? ఇచ్చే మన ఆయన అలిగి ఓ కాదు, రేషన్ పక్క చేయకు. ఈ- తీసుకో. నా ఫ్రెండ్షిప్ ముఖ్యం ఒకసారి అడుగుతావు మావని అడిగి నాకు అదే ముఖ్యమయ్యా. అందుకే ఇది ఇచ్చి సార్ట్ అవుట్ చేసుకుందాం కొట్లాటాలని అనుకున్నాం. వద్దులే అంత పెద్దది ఎందుకు ఇయ్య? ఏం పర్వాలేదు తీసుకో కేక్ కట్ చేద్దాం ఇట్లా. ఏ వద్దు ఇంత పెద్ద ఫోన్ దీంతో కేక్ కట్ చేయాలా అవును ఆయన ముఖం చూస్తే నాకు తీసుకోబోయే ఏ వద్దు కీర్తి ఏంటి ఏ వద్దు నాకు నేను పిచ్చి లెక్క చేయగానే కింద వేసి ఎత్తి కొట్టేస్తా బీపీలు ఏమంటారంటే బాగానే ఎక్స్ట్రా గలీజ్ మోడల్ వస్తాయి మరి ఇంకెళ్ళి చప్పటిదాకా నా దుకాణం కానీ ఓవర్ యాక్షన్ చేయకు. నా దుకాణం కూర్చో నీ దుకాణం నా దుకాణం లే మన దుకాణం. అందుకే మనకే గిఫ్ట్లు మనకే అది మనకే గొప్పలు ఓ నాయన దుకాణంలో పని చేయించుకుంటావు చాయ్లకు తిప్పుతావు అరే రనకరా అలిగినావా బావా? అయ్యో అన్నీ నాడు పాప ఆయన పెట్రోల్ పైసలు దొరికి ఉన్నాయి అసలు పోయా నువ్వు ఎప్పుడైనా ఇచ్చినావా ఈమెకి గిఫ్ట్ నీ మొహానికి అప్పుడు ఇస్తావు ఇది gift. ఓడిచ్చింది మళ్ళీ నేనే ఇచ్చిన ఇది అంటే కీర్తి నువ్వు ఆయన ఇచ్చి నాకెంత తీస్తావు కీర్తి బక్రా 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 మాట్లాడుతురే నీ మీ ఇద్దరు చీ, కష్టపడి నాకు అర్థమైపోయింది వీళ్ళు ప్రాంక్ చేస్తుర్రు చెప్పవద్దు. నాకు అర్థమైపోయింది వీళ్ళు ఏం చేసి ఫోన్ ఇస్తే prank అంటే పిచ్చన్నా? నన్ను విడిచి ఆయన ఈమె గిఫ్ట్ ఇచ్చిండు ఈమె ఏయ్, నాకు ఇచ్చింది ఈయన నిజమా పక్కన ఈయన కాదా లేరు మళ్ళా అందరూ? మరి అదే శరీరా చూడు ఇగో క్లియర్ గా అనిపిస్తుంది ఆయన ఆయన గిఫ్ట్ నాకు ఇచ్చిండు ఇస్తే నేను ఈసారి నేనే ఉంచుకుంటా కానీ నాకే గడుకోనికి సాధన అయితే లేదంటే నేను ఆయన నాకు ఇచ్చిండు అనుకో సరే ఒక ఎగ్జాంపుల్ నేనే వాడుకుంటా కదా, నీకెందుకు ఇవ్వాలి నేను? ఏమో తెలియదు నన్ను బక్రా అయ్యానికి అదే ఉంటుంది ప్లాన్ పక్కన కూడా చేస్తాను, అది నువ్వు ఏమో తెలియదు లాస్ట్ వరకు చెప్పలేదు ఇంత మంచి ఆయన. clarity. మరి ఎవడెందుకు ఇస్తాడు నీకు? ఆయన చూస్తున్నా. ఇస్తుంటే మళ్ళా చూడు నేను మాటలు మాట్లాడు బుర్ర పాడొస్తుంది. బుర్రపాడు మేం పాడవుతున్నాం మాట నువ్వు పిలిచినాక ఇప్పుడు ఏంది ఇప్పుడు ఈ ఫోన్ నీకు ఇస్తాను అనుకుంటున్నావా? నాకు అర్థమైంది నీ ముఖం చూస్తారు అట్లనే ఉంది ఇప్పుడు ఇవ్వాలా నువ్వు అంత పెద్ద ఫోన్ అట్లా ఇద్దరు చూస్తా లాస్ట్ ఇచ్చారు ఏ ఇక్కడ రా ఒకసారి. నీ అన్ని నాకు అర్థమైంది మీ ఫ్రెండ్ ఇచ్చుకోను నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు అన్నయ్య నేను పోతాను అన్నయ్య
టోపీ అన్ని మంచితనంగా ఉండవు టోపీ ఏం ఫోన్ తీసుకుని వెళ్ళి మీరిద్దరు మంచిగా అవన్నీ నాకు ఉన్నారు. ఇవ్వకు టోపీ. మాట్లాడాలి అదే అసలు. నాకు ఇవ్వకు. అదే ఆమె నాకు నేను ఇచ్చిందా గిఫ్ట్ నువ్వే ఆ, తీసుకో మళ్ళీ గిఫ్ట్ తీసుకొని మింగేయాలి వద్దు మళ్ళా. ఆమె. మంచిగా ఇస్తలేదు ఆమె. తీసుకో, నాకు కూడా. ప్రేమతోనే ఇస్తుంది. డబ్బే డబ్బనా ఇది ఆగు పౌచ్ ఆగు పౌచ్ మంచిగా ఉంది, తీసుకుంటాడు మంచిగా ఉన్నాడు. అరే నీది మంచిగా ఏందిరా ఇప్పుడు పౌచ్ మీద తీసుకొచ్చి అరే నన్ను పంపి ఫస్ట్ ఈయన. పౌచ్ అంట, ఏ, you స్టిక్కర్ get out, వేయించి, అన్నీ వేయించేసి. ఇక అరే బాయ్, పౌచ్ నువ్వు వచ్చి ఇదో నువ్వు బాక్స్ నువ్వు తీసుకో నువ్వే పో. ఆ? అన్నా పౌచ్ బాక్స్ మీద తీసుకో చూసినావా ఏయ్ 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 అరే నై ఫోన్ పడేసి అరే అరే ఏంది వాని మాకు రాదావా ఎత్తేసుడు మొత్తం వీడియో కూడా ఇస్తాం వాళ్ళు అర్థమైందా ఏయ్ మీరేంది ఐఫోన్ 17 ప్రో మాక్స్ పిచ్చా నీకేమన్నా నీకేమైతుంది అదే కదా నా గిఫ్ట్ ఇచ్చినాక నా ఫోన్ అవుతుంది అర్థమైందా అరే కాదురా నేనేమని ఇప్పుడు ఇది ఆయనకి ఇస్తాను అనుకుంటున్నావా ఆయన దుకాణంతో కాడదాన్ని తీసుకొని వచ్చినానికి నేను ఎందుకు 17 ప్రో మాక్స్ ఇస్తారా ప్రాంక్ ఇప్పుడు అంటున్నా ఏవో ఇలా పోతే మా పేరు నడుస్తుంది నా పేరు అని చెప్పి అదిదా సర్ప్రైజ్ అదిదా సర్ప్రైజ్ అవసరమే లేదు ఇంకోసారి వస్తారా చూడు ఇక. వస్తా గిట్ట ఎట్లా వస్తా చూడు డేంజర్ వస్తా ఏ చోట్ మీకు దోస్తాను అవసరం పాపం ఫీల్ అయినట్టున్నారు. ఆ పిల్లలు వచ్చి నన్ను జలాయించి పిచ్చిందని నేను కూడా ఫోన్ ఇస్తున్నట్టు జలాయించి అరే వద్దురా రే మళ్ళీ వస్తారా చూడు కీర్తి చల్. ఇట్లా కొట్లాడుకుంటారు మీరు సో గాయస్ నన్ను కాల్పించిండు కాబట్టి నేను కూడా కాల్పించిన కష్టపడి కొన్నా గాయస్ ఆయనకి ఎందుకు ఈ సేపు నా కష్టాల సొమ్మిది